హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్లో భాగంగా టైప్ ఆఫ్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఆ ట్రెండ్ లైన్స్ని ఎలా గీస్తాము అనేది మాట్లాడుకుందాము. సో ఇక్కడ డైరెక్ట్గా మనము సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే మనకు నార్మల్గా ట్రెండ్ లైన్స్ అనేవి అంటే ఏంటి అని అంటే ఒక సపోర్టు ఏదన్నా అంటే సపోర్టు. సో నెక్స్ట్ రెసిస్టెన్స్. సో ఇది యాంగులర్ సపోర్టు, అదేవిధంగా మనకి యాంగులర్ రెసిస్టెన్స్. సో ఇవి మనం మాట్లాడుకుందాము. సో దాన్ని మళ్ళీ లైవ్ చాట్లో మనం ఎలా వాటిని డ్రా చేయాలనేది కూడా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ మనము ఇది ఒక హారిజంటల్ సపోర్ట్ అనుకుంటే, సో ఏదైనా ఒక లో పాయింట్ దగ్గర, సపోజ్ ఇది ఒక లో పాయింట్, సో ఈ లో పాయింట్ దగ్గర మనం ఒక పాయింట్ దగ్గర మనం డ్రా చేసామనుకో దాన్ని హారిజంటల్ సపోర్ట్ అంటారు. హారిజంటల్ సపోర్ట్ అంటే ఏంటి అంటే ప్రైస్ ధర ఇట్లా పడుతూ వస్తుంది అనుకో, 100 రూపాయలు, తర్వాత 90 రూపాయలు, 80 రూపాయలు. సో ఒక పాయింట్ దగ్గర అది రెసిస్టెన్స్గా అదే సపోర్ట్ తీసుకుందనుకో, సపోర్ట్ తీసుకొని రివర్స్గా ఆ ప్రైజు ధరని ఇంకా ఫర్దర్ ఫాల్ కాకుండా కింద పడనీయకుండా చేసే ఆ పాయింట్ని సపోర్ట్ అంటారు. అది హారిజంటల్ సపోర్ట్ కావచ్చు, యాంగులర్ సపోర్ట్ కావచ్చు. సో ఇక్కడ మనం హారిజంటల్ సపోర్ట్ చూసాము. సో ఇది అదేవిధంగా యాంగులర్ సపోర్ట్, ఇది యాంగులర్ సపోర్ట్ అంటారు. యాంగులర్ సపోర్ట్ అంటే సో ఇదొక పాయింట్ని టచ్ చేసింది, సో ఇదొక పాయింట్ టచ్ చేసింది. సో ఈ రెండింటిని డ్రా చేసినాం అనుకో, ఇది యాంగులర్ సపోర్ట్ అంటారు. అయితే ఇక్కడ ఓన్లీ 1 పాయింట్తో కూడా మనం డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 2 పాయింట్లతోటి మనం డ్రా చేసామనుకో, సో 2 పాయింట్లతోటి ఇదొక పాయింట్ తోటి ఈ 2 పాయింట్లను జాయిన్ చేస్తూ డ్రా చేసామనుకో అది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. మేజర్ అంటే కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఓన్లీ వన్ లైన్ కంటే మోర్ దాన్ 2 పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 1 పాయింట్ ఉంది, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్లని జాయిన్ చేస్తూ డ్రా చేసాం కాబట్టి ఇది మేజర్ సపోర్ట్, యాంగులర్ సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఇది ప్రైస్ ధర, మనకు ఏదైతే ధర ఇలా ఫాలో అవుతూ వస్తుందో దాన్ని ఫర్దర్గా ఇంకా పడనీయకుండా ఇది ఒక సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా చూసి మళ్ళీ రివర్స్ తీసుకుంటుంది, ప్రైస్ ధర వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రైస్ ధర కిందకి వచ్చేసి సెకండ్ పాయింట్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఈ విధంగా సో దీన్ని యాంగులర్ సపోర్ట్ అంటారు. సో ఇక్కడ ఇది యాంగులర్ రెసిస్టెన్స్. ఒక పాయింట్ దగ్గర మనము ప్రైస్ ఫర్దర్ ఇంక్రీజ్ కాకుండా స్టాప్ చేసింది అనుకో, దాన్ని అక్కడ ఒక హారిజంటల్ లైన్ని డ్రా చేస్తే అది మనకు హారిజంటల్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అంటే దాని ఫర్దర్ ఇంకా ఇంక్రీజ్ ధరని పెంచనీయకుండా చేస్తుంది, అదొక రెసిస్టెన్స్ అన్నట్టు. సో రెసిస్టెన్స్, యాంగులర్ రెసిస్టెన్స్ అని అంటే సపోజ్ ఈ విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం అనుకో, సో ఇది ఒక డౌన్ ట్రెండ్లో ఒక ప్రైస్ ధర ఇలా వెళ్ళంగానే ఫర్దర్ పోనీయకుండా ఇక్కడ రెసిస్టెన్స్ చేసింది. మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ సెకండ్ టైం కూడా ధరని పెంచనీయకుండా చేస్తుంది. సో ఈ 2 లైన్లని డ్రా చేయడం వలన, సో ఇక్కడ 1 పాయింట్ని డ్రా చేయడం వల్ల ఇది ఒక రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అదే 2 పాయింట్లు ఇట్లా 2 పాయింట్ల ద్వారా డ్రా చేస్తే అది మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది ధరని ఫర్దర్. సో ఇట్ వ్యాలిడ్స్ పర్ఫెక్ట్గా మంచిగా వ్యాలిడ్ అవుతుంది. సో ఇక్కడ పర్ఫెక్ట్గా దీన్ని ఇది ఒకటి తీసుకుంటే, ఇది బ్రేక్అవుట్ తీసుకుంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో టార్గెట్ ఇట్లా ఎంట్రీ అవ్వచ్చు. సో ఇది టైప్స్ ఆఫ్ ట్రెండ్ లైన్స్. సో వాటిని మనము ఎగ్జాంపుల్స్ వైజ్గా చార్ట్లో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రిలయన్స్ చూసుకుంటే మంత్లీ చార్ట్ ఇది. సో క్యాండిల్స్. సో మనం ఇక్కడ మనము 2005-6 టైంలో, సో సపోజు మార్కెట్ ఇక్కడ 100 రూపాయల దగ్గర నడుస్తూ ఉంది రిలయన్స్. కానీ అది 2008 టైంలో సో ఆల్ టైమ్ హై ఒక పాయింట్ టచ్ చేసింది 700+. తర్వాత మళ్ళీ 2008లో సో క్రైసిస్ వచ్చిన టైంలో ఫాల్ అయిపోయి 200 దగ్గరికి వచ్చింది పాయింట్. సో ఇప్పుడు మార్కెట్ సో ఈ విధంగా లో హై, సో తర్వాత ఇక్కడ హయ్యర్ హై, తర్వాత ఇది హయ్యర్ లో, తర్వాత ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే హయ్యర్లో దీన్ని ఇట్లా బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది మార్కెట్ సైడ్ వేస్ టైప్గానే ఉంది. సో ఇక్కడ 2009 నుండి ఆల్మోస్ట్ 2017 వరకు మార్కెట్ అంటే ఇది ఈ హైని బ్రేక్ చేసి ఇటు వెళ్తే సో అప్ ట్రెండ్ లాగా చూసుకోవచ్చు. కానీ ఇటు అప్ ట్రెండ్ టు సైడ్ వేస్, ఒక విధంగా చూసుకుంటే ఇది అప్ ట్రెండ్ టు సైడ్ వేస్ ఇలాగ వెళ్ళింది. సో దీన్ని మనం సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, సో ఈడ ఒక పాయింట్ ఉంది. సో ఈ పాయింట్స్ని
జాయిన్ చేస్తూ మనం డ్రా చేసాము అనుకో, ఇది ఒక మేజర్ సపోర్ట్గా పనిచేసింది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ని డ్రా చేస్తే ఇక్కడ 2012లో మళ్ళీ టచ్ చేసేసి పైకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ 2015 టైంలో కూడా ఇక్కడ టచ్ చేసి, అంటే ఇది ఒక మేజర్ సపోర్ట్గా పనిచేసింది, ప్రైజ్ని కింద పడనీయకుండా చేసింది. సో అది 2017లో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఒక డ్రా చేసి ఉన్నట్టయితే మనకు ఈ ఏరియాలో అప్ ట్రెండ్ తీసుకుంది. సో దాని తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళింది. సో అది ఇప్పుడు లైవ్లో చూసుకుంటే అది 3,000 రూపాయలకి వెళ్ళింది. అప్పుడు 2017లో ఒక స్టాక్ కొని ఉంటే ఇక్కడ 500 రూపాయలకి అది 3,000 రూపాయలు అయ్యేది ఇప్పటి వరకు. సో ఇది సైడ్ వేస్ నుండి అప్ ట్రెండ్ తీసుకుంది మార్కెట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది బుల్లిష్ ఎన్గల్వింగ్ అంటారు. సో ఇది కంటిన్యూస్గా ఇది ఒకటి చూసుకుంటే, సో ఇక్కడ మనం దీన్నేమో యాంగులర్ సపోర్ట్ అంటాము, యాంగులర్ సపోర్టు. అదేవిధంగా ఇది యాంగులర్ రెసిస్టెన్స్ అంటాము. సో యాంగులర్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చింది, క్యాండిల్ ప్యాటర్న్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకుంటే డే క్యాండిల్. సో డే క్యాండిల్లో చూసుకున్నట్టయితే మనకు, సో ఇక్కడ నవంబర్ 2018లో ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ సపోర్ట్గా ఒకటి రివర్స్ తీసుకుంది, ప్రైజు 950 నుండి పడనీయకుండా. తర్వాత మళ్ళీ 2019 ఫిబ్రవరిలో మళ్ళీ దాని సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయింది. 2019 మళ్ళీ మార్చిలో మళ్ళీ టచ్ చేసింది. సో వీటిని మనం డ్రా చేసుకుంటే ఇది యాంగులర్ సపోర్ట్గా డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ డ్రా చేసిన తర్వాత సో మనం రెస్పెక్ట్ ఇస్తుంది. సో మనం ఈ ఏరియాలో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. సో బై సైడ్కి అట్లా ఆ విధంగా ఎంట్రీ కోసం ఇది వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ ఏరియా సపోజ్ 2019లోనే, అంటే 2019లోనే ఇక్కడ ఆగస్టు టైంలో చూసుకున్నట్టయితే యాంగులర్ సపోర్ట్ని బ్రేక్అవుట్ అయింది. ఈ యాంగులర్ సపోర్ట్ని బ్రేక్ చేసేసింది. సో బ్రేక్ చేసిన తర్వాత మనం షార్ట్ చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. తర్వాత కొంత చిన్నపాటిగా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా చూసుకున్నట్టయితే మనకి డే క్యాండిల్లో మనం, అంటే దీన్ని డ్రా చేయడం అనేది తెలియాలి. ఇది చూసుకున్నట్టయితే ఇది హారిజాంటల్ సపోర్ట్. సో ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో దీన్ని డ్రా చేసామనుకో ఈ విధంగా ఇది ఒక హారిజాంటల్ సపోర్ట్ 68 రూపాయల దగ్గర మనకి మార్కెట్ ఒక హారిజాంటల్ సపోర్ట్ వచ్చింది. కానీ మార్కెట్ ఇట్లా రివర్స్ వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళింది, కానీ ఇది అప్ ట్రెండ్ తీసుకోలేదు. సైడ్ వేస్ అప్ ట్రెండ్, బుల్లిష్ టు సైడ్ వేస్గా మార్కెట్ వెళ్ళింది. ఇటు పైకి వెళ్ళింది కొద్దిగా. కానీ ఇది ఇలాగ బ్రేక్ చేయలేదు. ఈ హైని బ్రేక్ చేస్తే అప్ ట్రెండ్గా, మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్తే అప్ ట్రెండ్గా ఉండే. కానీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే జూన్ టు అక్టోబర్ వరకు మార్కెట్ సైడ్ వేస్గా ఉంది, బుల్లిష్ టు సైడ్ వేస్గా. ఇది ఒక ప్యాటర్న్ని ఫామ్ చేసింది. సో ఆ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్ చేసింది అక్టోబర్లో. సో ఈ పాయింట్ దగ్గర బ్రేక్ చేసింది. దాన్ని ఏమంటారు అంటే సపోర్ట్ బ్రేక్ డౌన్ చేయడం అని అంటారు. యాంగులర్ సపోర్ట్ని బ్రేక్ చేసింది, ఇది యాంగులర్ సపోర్టు. ఇది ఒక యాంగులర్ సపోర్టు, ఇది హారిజాంటల్ సపోర్ట్, రెండింటిని బ్రేక్ చేసేసింది. మళ్ళీ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసేసి ఇక్కడ హారిజాంటల్ సపోర్ట్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఫామ్ అయింది. ఇక్కడ సపోర్ట్గా ఉన్నది కాస్త రెసిస్టెన్స్గా ఫామ్ అయింది. తర్వాత ఆ ప్రైస్ అనేది ఆ సపోర్ట్ని బ్రేక్ చేసి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్గా ఫామ్ అయ్యి మార్కెట్ డౌన్ ట్రెండ్ తీసుకొని మార్కెట్ ఫాల్ అయింది. సో ఫర్దర్ మనం షార్ట్ సెల్ చేసుకుంటే మనకు ఫర్దర్గా ప్రాఫిట్ పొందే అవకాశం ఉండేది. సో అది ఫ్రెండ్స్, మీరు హారిజాంటల్ సపోర్టు, యాంగులర్ సపోర్టు, తర్వాత హారిజాంటల్ రెసిస్టెన్స్, యాంగులర్ రెసిస్టెన్స్, ఇది మనం మాట్లాడుకుంటే ఇది యాంగులర్ రెసిస్టెన్స్గా మాట్లాడుకోవచ్చు. యాంగులర్ రెసిస్టెన్స్గా ప్రైస్ ధర ఫర్దర్ ఇంక్రీజ్ కానియకుండా రెసిస్టెన్స్ చేసింది. సో ఇది యాంగులర్. సో ఇదేమో హారిజాంటల్ రెసిస్టెన్స్. సో ఒక పాయింట్ నుండి డ్రా చేయడం వలన సో ఈ విధంగా మనకు ఫోర్ టైప్స్గా ట్రెండ్ లైన్స్ని డ్రా చేసుకోవచ్చు. ఆ ప్యాటర్న్స్ని బ్రేక్ చేసుకున్నప్పుడు మనం స్టాప్ లాస్ 1:2 రివార్డ్ మెయింటైన్ చేస్తూ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఆ ట్రేడ్ తీసుకునే విధానాలు ఫర్దర్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.